హాయ్ వన్ ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాను. అది కూడా నా ఫేవరెట్ కుడుముల ఐటెంతో. ఇంతకీ పౌడర్ ఏంటంటే కజ్జికాయ లోపల స్టఫింగ్ గా యూస్ చేస్తారు. లాస్ట్ టైం అమ్మ వచ్చినప్పుడు కజ్జికాయలు తీసుకొచ్చారు. దాంతో పాటు ఈ పౌడర్ కూడా తీసుకొచ్చారు. ఇన్ కేస్ కజ్జికాయలు కావాలంటే చేసుకోవచ్చు అని. అప్పటి నుంచి ఈ పౌడర్ ఫ్రిడ్జ్ లో అలానే ఉండిపోయింది. నాకైతే దీన్ని వేస్ట్ చేయడం అస్సలు ఇష్టం లేదు. దీన్ని ఎలాగైనా యూసెస్ కంప్లీట్ చేద్దాం అనుకున్నాను. అలానే ఇప్పుడు కజ్జికాయలు చేద్దామంటే కజ్జికాయలు మిషన్ లేదు, ఓపిక కూడా లేదు. ఏం చేద్దామని బాగా ఆలోచిస్తే నా మైండ్ లోకి ఈ అద్భుతమైన ఆలోచన వచ్చింది. ఎందుకు దీన్ని కుడుముల లోపల స్టఫింగ్ గా యూస్ చేయకూడదు అని. కుడుములు ఎలానో స్వీట్ గా ఉంటాయి, పౌడర్ కూడా స్వీట్ గానే ఉంటది. పౌడర్ ని ఎలా చేస్తారంటే శనగపప్పు, బెల్లం, ఎండు కొబ్బరి మూడింటిని గ్రైండ్ చేస్తారు. సో ఇంకేమాత్రం ఆలోచించకుండా సెకండ్ థాట్ లేకుండా ప్రాసెస్ స్టార్ట్ చేశాను. ఏదైతే అది అవుతుందని. ముందుగా కుడుముల కోసం పచ్చనిపప్పు అలాగే బెల్లం కూడా సోక్ చేశాను. బెల్లం సోక్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఈజీగా వాటర్ ఫామ్ అవుతుంది, అంటే గడ్డలుగా లేకుండా. తర్వాత బియ్యం, పచ్చనిపప్పు, బెల్లం ఈ మూడింటిని కలిపి కుడుముల పిండి అయితే రెడీ చేసుకున్నాను. ఇప్పుడు స్టార్ట్ అయిందండి అసలైన టాస్క్. నేను ఆ పౌడర్ లో కూడా బెల్లం వాటర్ కలిపాను, సో దట్ నాకు స్టఫింగ్ ఈజీగా ఉంటుందని. నా కుకింగ్ స్కిల్స్ అంతా ఉపయోగించి ఎలాగోలా ఆ పౌడర్ ని కుడుములోకి అయితే స్టఫ్ చేయగలిగాను. చాలా కాన్ఫిడెంట్ గా స్టీమింగ్ కూడా పెట్టేశాను. కుడుములో ఒక 10 మినిట్స్ స్టీమ్ అయితే సరిపోతుంది. అది స్టీమ్ అవుతున్నంతసేపు నాకు భయంగానే ఉంది, ఎలా అవుతుంది, అసలు బ్రేక్ అయిపోతాయా, విరిగిపోతాయని. కానీ ట్రస్ట్ మీ, రెసిపీ సూపర్ అంటే సూపర్ హిట్ కూడా కాదు, బ్లాక్ బస్టర్ అంతే. మనకి సేమ్ కొబ్బరి కుడుములు తిన్న టేస్ట్ అయితే వచ్చింది. సూపర్ ఉన్నాయి.